జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వార్లకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ జగద్గురువుల దివ్యాశీరనుగ్రహంతో దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక 21వ వర్ష వార్షికోత్సవాన్ని ఘనంగా ఈ సంవత్సరం జరుపుకుంటోంది. దర్శనం పరివారం చేసుకున్నటువంటి భాగ్యం నవంబర్ 2వ తేదీన జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారు భాగ్యనగరానికి ధర్మ విజయయాత్రలో భాగంగా వేచేసినప్పుడు దర్శనం కార్యాలయానికి విచ్చేసి దర్శనం కార్యాలయంలో శ్రీ భారతీ తీర్థ గ్రంథాలయాన్ని ఉద్ఘాటన చేసి దర్శనం సభక్తికంగా సమర్పించిన 2 గీతాలను ఆవిష్కరించి ఈ భారతీ తీర్థ గ్రంథాలయంలో నిరంతరం ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల పరంపర సాగాలని, సనాతన ధర్మ పరిరక్షణలో దర్శనం అవిరళ కృషి మరింతగా సలపాలని ఇదే ప్రాంగణంలోకి వించేసిన జగద్గురువులు అనుగ్రహించారు. స్వామివారు వేంచేసి అనుగ్రహించిన తర్వాత ఆదిశంకర భగవత్పాదులు రచించిన ఆదిశంకరాచార్య అనేకమైనటువంటి స్తోత్రాలు, అదేవిధంగా భాష్యాలకు సంబంధించిన ప్రవచనాలను సమాజానికి అందించాలన్న సత్సంకల్పంతో అనేక మంది మహాత్ములు, ప్రధానంగా శతావధాన పంచానన డాక్టర్ జిఎం రామశర్మ గారు, ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు, ఇంకా మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు మా సోదరుడు కలిసి వారికి సంబంధించిన ప్రవచన లహరి, శివానంద లహరి, సౌందర్య లహరి, తర్వాత ఇంకా అనేకమైన స్తోత్రాలకు సంబంధించిన ప్రవచనామృతం ఈ వేదికగా జగద్గురువులు పాదం మోపి అనుగ్రహించిన ఈ భారతీ తీర్థ గ్రంథాలయం వేదికగా కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇవాళ మరొక చారిత్రక ఘట్టానికి దర్శనం వేదిక కాబోతోంది. 21వ వార్షికోత్సవ సందర్భాన తెలుగువారి సొంతమైన, తెలుగువారి సొత్తు అయిన అద్భుతమైనటువంటి సాహితీ కళ, సాహితీ ప్రక్రియ అవధానం. తెలుగునాట అష్టావధానులు, శతావధానులు, సహస్రావధానులు ఎందరో ఈ అవధాన వికాసానికి తమ వంతుగా కృషి చేస్తూ ఉన్నారు. అలాంటి ఈ అవధాన కళను ఆధునిక ప్రపంచానికి, ప్రధానంగా ఈ తరం విద్యార్థులకు, ఈ తరం యువతకు అందించి ఈ అపురూపమైన అవధాన కళను మరింత పరివ్యాప్తం చేయాలన్న సంకల్పంతో మా అన్నయ్య దత్తాత్రేయ శర్మ నేతృత్వంలో మేమంతా అవధాన విద్యా వికాస పరిషత్ అనే సంస్థని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము అవధాన శిక్షణ కోసం గత 5 ఏళ్లుగా శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నాము. అంతేకాకుండా దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేసే అనేకమైన విశేష వ్యాసాలతో గత 22 సంవత్సరాలుగా, అంటే ఇప్పుడు 22 సంవత్సరం కొనసాగుతోంది, 4 నెలలైంది, 21 పూర్తి చేసుకొని ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరము విశేషంగా అవధానాలకు సంబంధించి, అవధానుల గురించి, అవధానం యొక్క ప్రాశస్త్యం గురించి విశేష వ్యాసాలను తరచుగా పాఠక లోకానికి అందిస్తూ ఉంది. అంతేకాకుండా మొదటి 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరము అవధాన సప్తాహాలను రవీంద్ర భారతి నగర కేంద్ర గ్రంథాలయము, ఇంకా చాలా వేదికల మీదుగా ఈ అవధానాలను తెలుగునాట ఉన్నటువంటి సుప్రసిద్ధులైన అందరూ అవధానులను భాగ్యనగరానికి రప్పించి అష్టావధానాలను, శతావధానాలను చాలా ఘనంగా నిర్వహించింది దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక.
ప్రతి నెల ఒక అష్టావధానంగా భావనామ సంవత్సరంలో అవధాన భావ భారతి అనేటువంటి కార్యక్రమంతో అభ్యుదయ కళా వికాస్ అనే మా సంస్థ ద్వారానే 2 సంవత్సరాల పాటు అప్రతిహతంగా భాగ్యనగరంలోని అనేక వేదికల మీదుగా ఈ అవధానాలను కూడా నిర్వహించింది. అది ఒక అంకమైతే డాక్టర్ జిఎం రామశర్మ గారి చేత మొదటి శతావధానాన్ని శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠం తొగుటలో నాటి ఆ పీఠం యొక్క వ్యవస్థాపకులు మొదటి ఆచార్యులు శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామి వారి కరకమల సంజాతులు అయిన శ్రీ 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 కృష్ణానంద సరస్వతి స్వామి వారి సన్నిధిలో శ్రీ డాక్టర్ జిఎం రామశర్మ గారి తొలి శతావధానాన్ని తొగుట గురుమదనానంద సరస్వతి క్షేత్రంలో నిర్వహించింది. అది చాలా వైభవంగా ఆనాడు తెలంగాణలో తెలుగునాట అవధాన వైభవానికి ప్రతీకగా జరిగింది. తర్వాత ఇటీవలి కాలంలో త్రిభాషా సహస్రావధాని ప్రణవపీఠం వ్యవస్థాపకులు శ్రీ 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 డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారి మొదటి శతావధానాన్ని అంటే దర్శనం నిర్వహించిన మొదటి శతావధానం వారి పరంపరలో 19వ శతావధానాన్ని తెలంగాణ సారస్వత పరిషత్తు వేదికగా నిర్వహించింది. అటు తర్వాత అమెరికాలో పుట్టి పెరిగి విశేషమైనటువంటి శాస్త్ర పాండిత్యాన్ని అవధాన కళను ఔపాసన పట్టిన ఆన్లైన్ మాధ్యమంగా అవధానాన్ని అపూర్వ రీతిలో నిర్వహించే విధంగా తర్ఫీదు పొందిన బ్రహ్మశ్రీ గన్నవరం లలితాదిత్య చేత భాగ్యనగరంలో ద్విగుణిత అష్టావధానం రవీంద్ర భారతిలో, 2 అష్టావధానాలు శృంగేరి శంకర మఠం నల్లకుంటలో, శృంగేరి శంకర మఠం సైనిక్పురిలో నిర్వహించింది దర్శనం. అటు తర్వాత సంస్కృత భాషా దినోత్సవం రోజున సంస్కృత అష్టావధానాన్ని లలితాదిత్య అష్టావధానమే ఆన్లైన్ మాధ్యమంగా నిర్వహించింది. తర్వాత గన్నవరం లలితాదిత్య శతావధానాన్ని కూడా తెలంగాణ సారస్వత పరిషత్తులో ఘనంగా దర్శనం నిర్వహించింది. అది 2వ శతావధానం లలితాదిత్య వారిది. లలితాదిత్య వారి 3వ శతావధానాన్ని దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠంలో శృంగేరిలో ఉభయ జగద్గురువులు శ్రీ 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 భారతీర్థ మహాసన్నిధానం వారు జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వార్ల సన్నిధిలో ఆరిరువురి సమక్షంలో సచ్చిదానంద విలాస్లో అత్యంత వైభవంగా దర్శనం లలితాదిత్య వారి సంస్కృతాంతర శతావధానాన్ని నిర్వహించింది. తర్వాత 5వ శతావధానంగా మొన్న దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులైన భారతీర్థ స్వామి వారి యొక్క 75వ వర్ధంతి ఉత్సవాల సందర్భంగా వజ్రోత్సవ భారతిగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవ పరంపరలో కాశీలో మెహమూర్గంజ్లో దక్షిణాంనాయ శృంగేరి మఠంలో అద్భుతంగా శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి యొక్క సంపూర్ణ శతావధానాన్ని తెలుగు సంగమంగా కాశీ తెలుగు సంగమంగా దర్శనం ఘనంగా నిర్వహించింది. ఇప్పుడు ప్రతి నెల ఒక అష్టావధానం నిరంతరాయంగా అప్రతిహతంగా ఇదే దర్శనం వేదికగా జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారు ప్రారంభించిన ఈ భారతీ తీర్థ గ్రంథాలయంలో ప్రతి నెల ఒక అష్టావధానాన్ని నిర్వహించాలని సంకల్పించింది దర్శనం. ఇవాళ తొలి అష్టావధానం, ఈ నెల అష్టావధానం అనే కార్యక్రమంలో ఖరగ్పూర్లో ఐఐటి పూర్తి చేసుకుంటున్న అవధాన కళా కౌముదిగా బిరుదాంకితులైన నల్లాం చక్రవర్తుల సాహిత్ అష్టావధానాన్ని కొద్ది క్షణాల్లో మనం ఆస్వాదించబోతూ ఉన్నాం. ఈ నెల 21న దర్శనం 21వ వార్షికోత్సవాన్ని రవీంద్ర భారతి వేదికగా నిర్వహించుకుంటున్నాం. అవధాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు, పద్మశ్రీ పురస్కృతులు, బృహత్ ద్విసహస్రావధాని మహాకవి బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపణి శర్మ గారికి గురు సత్కారం అనేటువంటి కార్యక్రమాన్ని దర్శనం సభక్తికంగా నిర్వహిస్తుంది. అదే రోజు ఉదయం రవీంద్ర భారతి వేదికగా
చిరుప్రాయంలోనే అద్భుతమైన ప్రతిభతో అష్టావధానాలు నిర్వహిస్తున్న వింజమూరి సంకీర్త్ అవధానాన్ని ఆ రోజు ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నాం. మధ్యాహ్నం నుంచి బ్రహ్మశ్రీ మరుమాముల శశిధర శర్మ బృందంచే విపంచి నాద నిలయం వారి చేత కొద్దిసేపు గేయ రామాయణ గానం, భక్తి సంగీతం, అటు తర్వాత గురు సత్కార కార్యక్రమం కొనసాగుతుంది. మళ్ళీ జనవరి 9, 10 తేదీల్లో తెలంగాణ సారస్వత పరిషత్తులో ఉప్పరధడియం భరత్ యువ శతావధాని, అద్భుతమైనటువంటి ప్రతిభ చూపిస్తున్న గొప్ప విద్వత్ కవి శ్రీ ఉప్పరధడియం భరత్ గారి శతావధానం 9, 10 తేదీల్లో శుక్ర శనివారాల్లో తెలంగాణ సారస్వత పరిషత్ వేదికగా దర్శనం నిర్వహిస్తుంది. ఇది అవధానాల కోసం, అవధానం యొక్క కళను ప్రపంచానికి తెలియజేయాలి. ఈ అవధాన కళ ఈ తరానికి, వచ్చే తరానికి పిల్లల్లో పద్య విద్యతో పాటు అవధాన విద్యలో కూడా గొప్పనైనటువంటి శిక్షణనిచ్చి అనేక మంది పిల్లలను అవధానులుగా మార్చాలన్న సత్సంకల్పంతో దర్శనం, అవధాన విద్యా వికాస పరిషత్ సంస్థల సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సాహితీ యజ్ఞంలో నెల నెల అష్టావధానం కార్యక్రమాన్ని ఇవాళ నల్లాన్ చక్రవర్తుల సాహిత్ అష్టావధానంతో ఆరంభించుకుంటున్నాం. జగద్గురువుల, మహాత్ముల, ఉద్దండులైన కవి పండితుల అనుగ్రహంతో ఈ కార్యక్రమం సాగుతోంది. ఈనాటి ఈ అష్టావధానం యొక్క నెల నెల అష్టావధానం కార్యక్రమ ఆరంభంగా మనం చక్కని నాద వినోదం, భక్తి సంగీతంతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. తెలుగునాట స్వయం కృషితో ఎదుగుతూ విపంచి నాద నిలయం అనే సంస్థను ఏర్పాటు చేసిన సోదరుడు మర్మాముల శశిధర శర్మ, వారి ఇద్దరమ్మాయిలు చిన్మయి, శ్రీమయి, వారి భార్య సుధా, కుటుంబమంతా సంగీతానికి అంకితమై అద్భుతమైనటువంటి సంగీతాన్ని, భక్తి సంగీతాన్ని, శాస్త్రీయ సంగీతాన్ని, ఇంకా చాలా చక్కని సినీ గీతాలను ఆలపిస్తూ తెలుగునాట సంగీత ప్రియులను ఓలలాడిస్తున్న ఈ కుటుంబం నాద నిలయం, విపంచి నాద నిలయం కుటుంబం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మరుమాముల శశిధర శర్మ భక్తి సంగీతంతో ఈనాటి ఈ నెల నెల అష్టావధానం అవధాన దర్శనం అనేటువంటి శీర్షిక మీద దర్శనం నిర్వహిస్తున్న ఈ సంచికను ఆరంభించుకుందాం. సరిగ్గా గంటన్నర పాటు ఈ భక్తి సంగీతం ప్రారంభం కొనసాగుతుంది. తర్వాత నల్లాన్ చక్రవర్తుల సాహిత్ గారి అష్టావధానం మొదలవుతుంది. శతావధాన విద్వన్ మరాళ శ్రీ ఆముదాల మురళి గారు అవధాన సంచాలకులుగా నిర్వహిస్తూ ఉంటే, శతావధాన పంచానన డాక్టర్ జిఎం రామశర్మ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ప్లాంజరి శంకరనారాయణ గారు గొప్ప దాతృత్వం కలిగినటువంటి ధార్మికులు, వారు ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా సహకరించడానికి వారు విచ్చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అనేక మంది పెద్దలు, అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపకులు మరుమమ్ముల దత్తాత్రేయ శర్మ కార్యక్రమ సంయోజకులుగా ఇచ్చేస్తున్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దర్శనం శ్రోతలందరూ కూడా, వీక్షకులందరూ కూడా దీన్నంతా ఆశాంతం వీక్షించండి. దర్శనం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. 10 మందికి, ప్రపంచానికి అందేలా దర్శనం ఛానల్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ, విపంచి నాద నిలయం మర్మాముల శశిధర శర్మ బృందం సంగీత కచేరీచే, భక్తి సంగీతంచే ఈనాటి నెల నెల అష్టావధానాన్ని ఆరంభించుకుందాం. అందరికీ నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం
ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कम् गजानन महर्निशम् अनेकदौ तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकं न ते तरातिभीकरं नवोदितार्कभास्वरम् सुरेश्वरौ निधीश्वरौ गजेश्वरौ गणेश्वरौ महेश्वरं तमाश्रये परात्परौ निरन्तरम् जय गणेश जय गणेश जय गणेश पाहि माम् जय गणेश जय गणेश जय गणेश रक्ष माम् जय गणेश जय गणेश जय गणेश पाहि माम् जय गणेश जय गणेश जय गणेश रक्ष समस्तलोकशङ्करौ निरस्तदैत्यकुञ्जरम् दरितरोदरं वरं वरे भवत्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम् अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारि पूर्वनन्दनं सुरारि गर्वचिर्वणं प्रपञ्चनाशभीषणौ धनञ्जयादिभूषणौ कपोलदानवारणं भजे पुराणवारणं जय गणेश जय गणेश जय गणेश पाहि माम् जय गणेश जय गणेश जय गणेश रक्ष माम् जय गणेश जय गणेश जय गणेश पाहि माम् जय गणेश जय गणेश जय गणेश रक्ष नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तहीनमन्तराय कृन्तनं हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिना तमेव तं विचिन्तयामि सन्ततम् महागणेश पञ्चरत्नमादरेण योन्वहम् प्रजल्पति प्रभातके हृदि स्मरन् गणेश्वरम् अरोगतामदोषतां सुसाहितीं सुपुत्रताम् समाहितायुरष्टभूतिमभ्युपैति सोचिरात् जय गणेश जय गणेश जय गणेश पाहि माम् जय गणेश जय गणेश जय गणेश रक्ष माम् जय गणेश जय गणेश जय गणेश पाहि माम् जय गणेश जय गणेश जय गणेश रक्ष माम् जय गणेश जय गणेश जय गणेश पाहि माम् जय गणेश रक्ष माम् जय गणेश पाहि माम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देव मम
మమ పాపమపా కురుదేవా జలజనయన విధినముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా జలజనయన విధినముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా విబుధ వినుత పద పద్మా మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ జనన మరణ భయహారీ మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ సర్వలోక శరణ మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురని పుజాల అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి భుజాల విదళిత సురరి పుజాల మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా భక్తవర్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం భక్తవర్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా 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 वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिकी विंध्य विलासिनी वाराही त्रिपुरांबिके वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिकी विंध्य विलासिनी वाराही त्रिपुरांबिके भवती विद्यां देहि भगवती सर्वार्थ साधिकी सत्यार्थ चंद्रिके मां पाहि महनीय मंत्रात्मिकी मां पाहि मातंगी मायात्मिके मां पाहि महनीय
మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీభారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము సరిగమ స్వరధుని సారవరోధిని సామసునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయవాసిని మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సరసవచోఘృణి సారసలోచని వాణి పుస్తకధారిణి వర్ణాలంకృత వైభవశాలిని వరకవిత చింతామణి మాం పాహి సాలోక్య సంధాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే शङ्कर पूजिते शारदे
ಶರ್ವ ಸಹೋದರಿ ಶಾರದೆ ಶಂಕರ ಪೂಜಿತೆ ಶಾರದೆ 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 ಅಭೀಷ್ಟವರದೆ ಶಾರದೆ ಅದ್ಭುತ ಚರಿತೆ 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 ಶಾರದೆ ಶೃಂಗಗಿರಿಸ್ಥೆ ಶಾರದೆ ಶ್ರುತಿ ಪ್ರತಿಪಾದ್ಯೆ 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 ಶಾರದೆ ಶಂಕರ ಪೂಜಿತೆ ಶಾರದೆ ಶರ್ವ ಸಹೋದರಿ ಶಾರದೆ ಶಂಕರ ಪೂಜಿತೆ ಶಾರದೆ ಶರ್ವ ಸಹೋದರಿ ಶಾರದೆ ಶಂಕರ ಪೂಜಿತೆ ಶಾರದೆ ಮಂಗಳದಾಯಿನಿ ಶಾರದೆ ಸಂಗೀತ ಪ್ರಿಯೆ 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 ಶಾರದೆ ಕಾಮಿತ ವರದೆ ಶಾರದೆ ಕೋಮಲ ಚರಣೆ 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 ಶಾರದೆ ಶಂಕರ ಪೂಜಿತೆ ಶಾರದೆ ಶರ್ವ ಸಹೋದರಿ 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 ಶಾರದೆ ಶಂಕರ ಪೂಜಿತೆ ಶಾರದೆ ಶಂಕರ ಪೂಜಿತೆ ಶಾರದೆ ಶಂಕರ ಪೂಜಿತೆ ಶಾರದೆ
సంగీత సాహిత్య సమలకృతే సంగీత సాహిత్య సమలకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలకృతే స్వరరాగ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి శ్రీ భారతి శిరసా నమామి సంగీత సాహిత్య సమలకృతే వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని నాద నాదాంత పరివేషిణి ఆత్మ సంభాషిణి వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిణి వ్యాస వాల్మీకి వాగ్దాయిని వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞానవల్లీ సముల్లాసిని సంగీత సాహిత్య సమలకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలకృతే బ్రహ్మరసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి నిత్య చైతన్య నిజ రూపిణి సత్య సందీపిని బ్రహ్మరసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి నిత్య చైతన్య నిజ రూపిణి సత్య సందీపిని సకల సుకళా సమున్వేషిణి సకల సుకళా సమున్వేషిణి సర్వరస భావ సంజీవిని సంగీత సాహిత్య స్వరంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి సంగీత సాహిత్య సమలకృతే హే హే
కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నవ్వుమీనవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నవ్వుమీనవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అచ్చపు వేడుకతో అనంతాళు వారికి ముచ్చిలి వెండికి మన్ను మోచినవాడు అచ్చపు వేడుకతో అనంతాళు వారికి ముచ్చిలి వెండికి మన్ను మోచినవాడు మచ్చిక దొలక తిరుమల నంబి తోడుతా మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత ఇచ్చనిచ్చ మాటలాడి నచ్చినవాడు మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత ఇచ్చనిచ్చ మాటలాడి నచ్చినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు కంచిలో నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలను ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు ఎంచనెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు ఓ, ఓ, ఓ.
हर हर शंभो गिरिजाबंधो हर हर शंभो गिरिजाबंधो शिव शिव शंकर भूतपते शिव शिव शंकर भूतपते हर हर शंभो गिरिजाबंधो हर हर शंभो गिरिजाबंधो शिव शिव शंकर भूतपते शिव शिव शंकर भूतपते गिरीश महापज्जलधेरस्मान् महापञ्चलधेरस्मान् उद्धर दीन कृपा जलधे उद्धर दीन कृपा जलधे गिरीश महापज्जलधेरस्मान् महापञ्चलधेरस्मान् उद्धर दीन कृपा जलधे उद्धर दीन कृपा जलधे काशीपते वाराणसीपते काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते गङ्गाजटाजूट गौरीपते काशीपते वाराणसीपते काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते गङ्गाजटाजूट गौरीपते शंकर शिवा हर शंकर शिवा शंकर शिवा हर शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंकर शिवा हर शंकर शिवा शंकर शिवा हर शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंभो महादेव शंकर शिवा श्री गुरु पाहि मां श्री गुरु पाहि मां परम दयाळो पाहि मां परम दयाळो पाहि मां श्री गुरु पाहि मां श्री गुरु पाहि मां परम दयाळो पाहि मां परम दयाळो पाहि मां श्री जगद्गुरु पाहि मां
ललितावयव शोभिनी कारणेश वरमौलिकोटि परिकल्प्यमान पदपीठिका काल काल फणिपाशबाण अनुरङ्कुशामरुण मेखला मनसि भावयामि परदेवतं मनसि भावयामि परदेवतम् गन्धसार घनसार चारु नवनागवल्लि रसवासिनी मन्धरायत विलोचना ममल बालचन्द्रकृतशेखरी मनसि भावयामि परदेवतं मनसि भावयामि परदेवतम् चारुमुखमण्डलं विमलगण्डलं मणिमण्डलम् वीरगर्वभरनूपुरं विविधकारणेशवरपीठिका मनसि भावयामि परदेवतं मनसि भावयामि परदेवतम् भूरि भारधरमण्डल वारिसारवहकुण्डलं गगनशेखरीं च परमात्मिका मनसि भावयामि परदेवतं मनसि भावयामि परदेवतम् त्रिविधकोणमण्डल विहारषट्दलसमुल्लसत् मण्डलेन्दुपरिवाहितामृततरङ्गिणी मरुणरूपिणी मनसि भावयामि परदेवतं मनसि भावयामि परदेवतम् मयूरवाहमुख दाहवारणमयोधरा कारणाधिपति पञ्चक प्रकृति कारण प्रथम मातृका मनसि भावयामि परदेवतं मनसि भावयामि परदेवतम् पद्मकान्तिकरपाणि पल्लवपयोधरानन सरोरुहा पद्मसम्भव सदाशिवान्तमय पञ्चरत्नपदपीठिका मनसि भावयामि परदेवतं मनसि भावयामि परदेवतम्
మండలం ఉదిత నాద మంగళ విరాజిని మధుర మండల మనోహరానన సరోరుహ మనసి భావయామి పరదేవత మనసి భావయామి పరదేవత మనసి భావయామి పరదేవత మనసి భావయామి పరదేవత అనే ఓకే హరి సుందర నంద ముకుంద हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम 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 हरि हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी नित नित कर माखन चोरी गोपी मनहारी चोरी गोपी मनहारी हरि हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि मुकुंद हरि नारायण हरि
प्यारे आओ रे नाचो रे रास रचाओ रे गाओ रे नाचो रे रास रचाओ रे हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम हरि हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी नित नित कर माखन चोरी गोपी मनहारी हरि हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम आओ रे गाओ रे गोकुल के प्यारे आओ रे नाचो रे रास रचाओ रे हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि हरि नारायण हरि ओम हरि नारायण हरि ओम हरि हरि नारायण हरि ओम हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम దాంతో ధర్మ విజయయాత్రలో భాగంగా జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విజయకర భారతి సన్నిధానం వారు భాగ్యనగరానికి వేంచేసినప్పుడు మా అభ్యర్థన మేరకు దర్శనం కార్యాలయానికి వేంచేసి ఈ భారతీ తీర్థ గ్రంథాలయం అనే ఈ గ్రంథాలయాన్ని ఉద్ఘాటన చేసి ఇక్కడ నిరంతరం ధార్మిక సంగీత సాహిత్య గోష్ఠులు నిర్వహించాలని దర్శనం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచమంతా ఒక సాహిత్య సంగీత సనాతన ధర్మ పరివ్యాప్తం చేసే కార్యక్రమాలను నిర్వహించాలని ఇక్కడే గురువుగారు ఆజ్ఞాపించారు, అనుగ్రహించారు. తర్వాత శతావధాన పంచాలన డాక్టర్ జిఎం రామశర్మ గారి చేత ఆ మరుసటి రోజు నుంచే గురువుగారు ఏం చేసిన మరుసటి రోజు నుంచే శివానంద లహరి ఆదిశంకర కృత శివానంద లహరి ప్రవచనామృతాన్ని అందించాము. తర్వాత సౌందర్య లహరి కూడా ఇప్పుడు జరుగుతోంది, అది ప్రత్యక్ష ప్రసారం ద్వారా కార్యక్రమాన్ని సాగిస్తూ ఉన్నాం ఇదే దర్శనం యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఇవాళ చివరి రోజు సౌందర్య లహరి మన సాహితీ కూడా ముఖ్య అతిథిగా వెళ్ళబోతున్నారు. ఇవాళ సాయంత్రం అపర్ణా సరోవర్లో జరుగుతోంది మన దర్శనం యూట్యూబ్ సౌజన్యంతో. ఇంకా మా అన్నయ్య దత్తాత్రేయ శర్మ గారు కూడా విశేషమైనటువంటి అనేక ఆదిశంకర కృత స్తోత్రాలు వాటికి వారు భాష్యాన్ని సరైనటువంటి ఈ సమాజానికి అందించేలా పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా అవధానం తెలుగువారి సొత్తు, అవధానం తెలుగువారి సొంతం, అవధానం తెలుగువారికే ఉన్నటువంటి అపురూపమైన సాహితీ ప్రక్రియ. ఈ ప్రక్రియను ఈ తరానికి భావితరాలకు అందించాలి. ప్రధానంగా యువతలో, యువత అంటే కేవలం తెలుగు మీడియం, తెలుగు ప్రత్యేక భాషగా నేర్చుకున్న వాళ్ళు కాదు.
ఏ విద్య నేర్చుకున్నా అది సాంకేతిక విద్య కానీ వ్యాపార విద్య కానీ ఇంకే విధమైన కార్పొరేట్ విద్య అభ్యసిస్తున్న వారైనా అవధానం అనేటువంటి అపురూపమైన ఈ విద్యను అవలంబించి నేర్చుకొని దాని ద్వారా మన యొక్క భాష వైదుష్యాన్ని భాష విశిష్టతను పెంపొందించాలన్న సంకల్పంతో మొట్టమొదట గన్నవరం లలితాదిత్య అమెరికాలో పుట్టి పెరిగిన ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేసి ఇవాళ ఒక గొప్పైనటువంటి శాస్త్ర పండితుడిగా మన ముందు విలసిల్లుతున్నారు. అదే మార్గంలో నల్లాన్ చక్రవర్తుల సాహిత్ మా అన్నయ్య దత్తాత్రేయ శర్మ ఒక 4 ఏళ్ల క్రితం నిర్వహించిన అవధాన విద్యా వికాస పరిషత్తు ద్వారా ఇంకా శ్రీ ప్రభాకర్ రావు గారు అనేటువంటి పద్య విద్యను ప్రోత్సహించే గొప్ప సాహితీవేత్త, అలాంటి వారి యొక్క అనుగ్రహంతో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో జగద్గురువుల ఆశీర్వాద అనుగ్రహంతో గొప్పగా అవధానాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా చాలా అవధానాలు 22 అవధానాలు 21వ వార్షికోత్సవం పూర్తి చేసుకొని దర్శనం 22వ ఒడిలోకి అడుగెడుతోంది. 22 పూర్తి చేసుకొని 23వ అవధానాన్ని ఇక్కడ చేయబోతున్నారు. వచ్చే సంవత్సరం శతావధానం కూడా నిర్వహించబోతూ ఉన్నారు. అలాంటి నల్లాన్ చక్రవర్తుల సాహిత్య యొక్క శతావధానం ఇప్పుడే చిరంజీవి సంకీర్తి వచ్చాడు, బాల అష్టావధాని. అయితే ఈ కార్యక్రమం ఏ కార్యక్రమం జరిగినా నా సోదరుడు చిరంజీవి మరుమావుల శశిధర శర్మ విపంచి నాద నిలయం అనేటువంటి సంస్థ ద్వారా అనేక కుటుంబం అంతా సంగీతానికి తన 2 కూతుళ్ళు తను శృత పాండిత్యం తనే కష్టపడి శ్రమించి సంగీతాన్ని అన్ని వాయించాలు పలికించగల నేర్పరి శశి శృతి పాండిత్యం శుద్ధ పాండిత్యం వారు ఇవాళ చాలా తెలుగునాట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి చిరంజీవి శశిధర శర్మ చాలా చక్కని కీర్తనలు ఆలపించగలరు. ఒక శృంగేరి కీర్తన, అటు తర్వాత తెలంగాణలో తెలుగు నాట అనొచ్చు. గేయ రామాయణం అని ఒక 70 ఏళ్ల క్రితం రుక్మాభట్ల విధుమోడ శాస్త్రి గారని వారు తందనాల రామాయణం రాశారు. వారి కుమారులైనటువంటి రుక్మాభట్ల నరసింహస్వామి వారు దాన్నే గేయ రామాయణంగా మార్చారు. ఆ గేయ రామాయణాన్ని అరటిపండు వచ్చినట్టుగా రామాయణాన్ని పామర జాతికి అందించాలన్న సంకల్పంతో కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చి లక్షలాది మందిని ఉర్రూతో లెగించినటువంటి గేయ వాల్మీకి రుక్మాభట్ల నరసింహస్వామి గారు. ఆ రుక్మాభట్ల నరసింహస్వామి వారికి ఇప్పుడు దాదాపు 85 నుంచి 90 ఏళ్ల పడిలో ఉన్నారు. ఆ వారసత్వం ఆ గేయ రామాయణాన్ని ఈ తరానికి కూడా అందించాలని కృత నిశ్చయంతో ఉండి వారి వద్దే శిక్షణ పొంది గేయ రామాయణాన్ని కూడా భవిష్యత్తులో చాలా ప్రాచుర్యంలోకి తేవాలని శశి కంకణం కట్టుకున్నారు. ఇంకా చాలా మంది కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శశి కూడా తన వంతు బాధ్యతగా గేయ రామాయణం పూర్తి చేయాలనుకున్నారు. ఒక జగద్గురువులకు ప్రార్థనా కీర్తన మొదట ఆలపించి అటు తర్వాత గేయ రామాయణంలో ఒక కథ ఏదైనా ఇది ఇచ్చేసినటువంటి పరమ పూజ్యులు ధార్మిక వరేణ్యులు పెద్దలు ధార్మిక ప్రవరాని జగద్గురువుల చేత బిరుదాంకితులై దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం ఉభయ జగద్గురువులకు అత్యంత అవ్యాజమైన శిష్య వాత్సల్యాన్ని పొందినటువంటి వరేణ్యులు శ్రీ ప్రాంజలి శంకరనారాయణ గారు, వారి ధర్మపత్ని గారైనటువంటి రాజ్యలక్ష్మి గారు పుణ్య దంపతులు ఇరువురు వచ్చారు. వారు ఎక్కడ ఏ ధార్మిక సంగీత కార్యక్రమాలు ఉన్నా ఏ విధమైనటువంటి గొప్ప కార్యక్రమాలు ఉన్నా ప్రోత్సహించి మనల్ని అనేక విధాలుగా ముందుకు పెట్టే పెద్దవారు వారు శృంగేరిలో కూడా సువర్ణ భారతి వేద పాఠశాల ఒక భవనమంతా వారే నిర్మించారు. వారికి మొబైల్ హాస్పిటల్ ఇటీవలే శృంగేరికి పీఠం ద్వారా ఒక మొబైల్ హాస్పిటల్ని వారే నిర్వహిస్తున్నారు. ఇక చెప్పరాదు తెలుగునాట ఎన్నెన్నో కార్యక్రమాలకు వారు వెనక ఉండి సహాయం అందిస్తున్న ప్రాంజలి శంకరనారాయణ వారు రాజ్యలక్ష్మి పుణ్య దంపతులు కూడా ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఇచ్చారు. కొంతసేపట్లోనే అవధానం ఆరంభమవుతుంది. అంతకుముందు గేయ రామాయణాన్ని ప్రాచుర్యంలోకి తేవాలన్న ఆ యొక్క సత్సంకల్పానికి సాకారంగా ఇప్పుడు అంకురార్పణం చేసుకుందాం. అందరి కరతాళ ధ్వనుల మధ్య తెలుగు విశేష जय देव जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ श्री भारती तीर्थ गुरु सार्वभौमा जय देव जय देव जय देव जय देव जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ श्री भारती तीर्थ गुरु सार्वभौमा जय देव
दूरीकृतनत पापा सच्चित्सुखरूपा जय देव जय देव वर्षित विषयकलापा दुर्जन सुदुरापा दूरीकृतनत पापा सच्चित् सुखरूपा जय देव जय देव जय देव जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ श्री भारती तीर्थ गुरु सार्वभौमा जय देव जय पूजित पन्नग भूषण प्रज्ञाजित धिषण मुखनिर्धृत तरुणारुण भक्तेषु सकरुणा जय देव जय देव पूजित पन्नग भूषण प्रज्ञाजित धिषण मुखनिर्धृत तरुणारुण भक्तेषु सकरुणा जय देव जय देव जय देव जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ श्री भारती तीर्थ गुरु सार्वभौमा जय देव वीक्षालवहृतलोक लघुदुस्सह शोक शंकर गुरुवर पूजक कृतनत जन भवुक जय देव वीक्षालवहृतलोक लघुदुस्सह शोक शंकर गुरुवर पूजक कृतनत जन भवुक जय देव जय देव जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ श्री भारती तीर्थ गुरु सार्वभौमा जय देव परशिव परावतार गत सर्व विकार मुनिजन हृदय विहार कृत भुवनोद्धार जय देव परशिव परावतार गत सर्व विकार मुनिजन हृदय विहार कृत भुवनोद्धार जय देव जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ श्री भारती तीर्थ गुरु सार्वभौमा जय देव जय देव सद्गुरुनाथ श्री सद्गुरुनाथ श्री भारती तीर्थ गुरु सार्वभौमा जय देव श्री भारती तीर्थ गुरु सार्वभौमा जय देव श्री भारती तीर्थ गुरु सार्वभौमा जय देव सद्गुरुनाथ भगवान की चरितो रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम् श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने गेय रामायणं भव्यं सकृतं रसरञ्जकम् गायन्तं कविराजश्री नृसिंहं नौमि सद्गुरुम्
రజతాచల మందిరా శంకర రజనీకర శేఖరా భవహర హరవేముల బాణదాసాదరా కరుణామయ రాజరాజేశ్వర రామలీల గేయ సంకీర్తన రంజిల్లగసేయో పావన ప్రతిపదమున నిన్ను స్మరింతును పతిత పావన పదములను వీడను రామలీలలు వినోబాలమణి రంజిల్లు హృదయంలో కాచాయని రమణీయ శృతి సారమిదియేనని నీ మదిలో నమ్ముదిని శ్రీరామలీలా కథాగానము చిత్తశాంతిని గూర్చు శృతి పేయము వీరుడు సజ్జనులార అనవరతము వీరుల విందైన శుభచరితము మాననీయము చూడనర జన్మము మధురమైనది పుణ్యముల పూజము సుజ్ఞానము లేక ఇది వ్యర్థము సుఖముల నాశింపగా నరకము సద్గతి సాధింపవానవా స్వార్థమోసపు కృత్యముల మానవ మట్టి గలసడి దేహమోహమున మదమత్తుడవైతివి జగమున నీ కొరకే రాముడు దైవచరా నిజమైన పురుషార్థమును తెలిపిన ఆలింపుమ రామచరితమును ఆంతర్య సందేహమును వీడును శ్రీరామలీలా కథాగానము చిత్తశాంతిని గూర్చు శృతి పేయము భగవద్బంధువులారా పరమ పావనమైనటువంటి రామాయణ చరిత్ర రామాయణ గాథ ఎన్నిసార్లు విన్నా ఎప్పుడు విన్నా ఎవరి నోట విన్నా ఎవరి చేత రాయబడ్డ కావ్యాన్ని విన్నా అది శ్రవణమయ్యము వీరుల విందుగా ఉంటుంది చూడ్డానికి కూడా ఎంతో కడు రమణీయంగా ఉంటుంది ఆ కథ ద్వారా ఎన్నో చక్కటి కార్యక్రమాలు మనం చేయడానికి ఎన్నో ఆలోచనలు చక్కగా చేయడానికి సాధ్యం అవుతుంది మట్టి గలసడి ఈ దేహాన్ని శాశ్వతమని తలచి మదోన్మత్తులమై ఈ జగములో మనంతా కూడా ఏదో రకంగా వ్యర్థంగా భగవత్ సేవ మరచి తిరుగుతూ ఉన్నటువంటి ఈ తరుణాన ఆ రామచంద్రమూర్తి మరొకరికే ఉదయించినటువంటి మానవ అవతారంలో దైవాంశతో జన్మించినటువంటి పురుషోత్తముడు ఆ రామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ మూర్తి భవించిన ధర్మమే రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకొని ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఈ విధంగా మనకు ఒక ఉదాహరణగా తెలిపి తన అవతారంతో మనందరికీ కూడా సోదాహరణంగా తెలిపినటువంటి మహనీయుడు రామచంద్రమూర్తి. ఆ రామాయణ గాథను ఎన్నో రకాల మనందరికీ అందించినారు. అదే కోవలో గేయ వాల్మీకి, హరికథా కవిరాజు, బ్రహ్మశ్రీ రుక్మాభట్ల నృసింహస్వామి గారి చేత రాయబడ్డటువంటి ఈ గేయ రామాయణం. వారు ఈ తరంలో వారు వాగ్గేయకారులు.
అద్భుతమైనటువంటి గాత్రము, దానికి తగ్గ సాహితీ ప్రతిభ, ఇవన్నీ కలబోసినటువంటి వ్యక్తి బ్రహ్మశ్రీ రుక్మాభట్ల నరసింహస్వామి గారు. వారు సిద్దిపేటలో ఉంటారు. వారి స్వస్థలం రామాజీపేట. వారు రాసినటువంటి, వారు గానం చేసినటువంటి ఈ రామాయణ కథను వారి దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేసి వచ్చి దాని ఈ 4 పలుకులతో అది నేర్చుకొని ఈ తరం కూడా రామాయణ గాథ చేయగలదు ఈ తరం కూడా రామాయణం చెప్తే వినగలరు అనే ఒక సత్సంకల్పంతో నేర్చుకొని ప్రప్రథమంగా ఈ రోజే ఇక్కడ మొదలు పెట్టడం, ఇది కొద్ది 5-10 నిమిషాలు గానం చేసి ముగించుకుందాం. శ్రీమత్ కైలాసగిరియందునా హైమవతీ హరుల నెలవందునా నియమిత పద్మాసనమునందునా నీలకంఠుడు శాంతముగా నోడిన కరుణాల సాకారుడవు శూలిని కాత్యాయనిగాంచె తన స్వామిని మందహాసము తోడ ప్రశ్నించెను మంగళము రామ కథ వినగను రాజధర రామ కథ తెలుపుమా రామచంద్రుని లీల వివరింపుమా నా జన్మని సార్థకము చేయుమా నాగహార సంతసము కూర్చుమా అది పవిత్ర కైలాస పర్వతం, పార్వతీ పరమేశ్వరుల నిలయం. పార్వతీ పరమేశ్వరుల వివాహమైన తొలినాళ్లలో కైలాస పర్వతంపై పరమశివుడు ధ్యానముద్రలో ఉన్న సమయాన పార్వతీదేవి సిగ్గుపడుతూ బిడియంతో భయముతో నాథుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వర నాథ అని పిలవగా ధ్యానముద్రలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఒకసారి కళ్ళు తెరిచి చూచాడు. నాథ, నాకు ఈరోజు రామకథను వినవలను అనే కోరిక కలిగింది. నాకు ఆ రామకథ తెలిపి నా జన్మను పావనం చేయవయ్యా నాథ అని చెప్పి కోరగా అప్పుడు పరమాత్ముడు పరమశివుడు హైమవతీ వచనమాలించెను సోమశేఖరుడంత ధ్యానించెను ప్రణవ శుభాకార చిన్మూర్తిని భావించి శ్రీరామ పదవాచ్యుని చల్లని తన నేత్రములు తెరిచెను సర్వమంగళ కిటుల వివరించెను రంజిల్లు హృదయము కాత్యాయని రమణీయ శృతి సారమిదేనని నీమదిలో నమ్ము గిరినందిని రామలీలను వినుము బాలామణి రంజిల్లు హృదయము కాత్యాయని. పార్వతీదేవి మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు కళ్ళు తెరిచి ఒక్కసారిగా పార్వతీదేవి కోరిన కోరిక విని మళ్ళీ కళ్ళు మూసుకొని ఆ రామచంద్రమూర్తిని ధ్యానించినట. మళ్ళీ తన చల్లనైన నేత్రములు తెరిచి ఓ సర్వమంగళ హైమవతి అని సంబోధిస్తూ రామకథ అడిగినావు కదా,
రామకథను నేను తప్పకుండా చెప్తాను అని చెప్పి మళ్ళీ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మానవ మర్యాదలను నిలుపగా దానవతా మార్గమడుగంటగా ధర్మము రామాకృతిని పూనెను ధరణి భారము తీర్పగా చేరను. మానవోత్తముడైన శ్రీరాముని మహిమలు చౌలార వినుమాని రంజిల్లు హృదయం కాత్యాయని. ఓ హైమవతి, మానవ మర్యాదలు పట్టగలిసిన ఈ తరుణాన దానవతా మార్గంలో ప్రజలంతా సంచరిస్తున్న ఈ సమయాన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికై ఆ రామచంద్రమూర్తి మానవుడుగా అవతరించాడు. ఇందాకే అనుకున్నాం, రామో విగ్రహవాన్ ధర్మ. ఆ ధర్మమే ఒక రూపము దాల్చి వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ రామచంద్రమూర్తి ఆ విధంగా అవతరించినాడు. పార్వతి కోసల సువిశాల దేశమున వాసికెక్కిన సంపదలు కలిగిన సకల గణోపేత సాకేతము శర్వాణి అల్దమౌ నగరము నిఖిల జనానందకర శ్రీరము నిజముగనది భూతల స్వర్గము సద్ధర్మమున దశరథుడేలగా సజ్జనామణి చాలా హర్షింపగా కౌసల్య మగధజా కైకలు కమనీయ సత్వాది గుణమూర్తులు సతులు తోడ గృహ సౌఖ్యము క్షితిపతి బహుభోగములనేను పుత్ర సంతతి లేక చింతించెను పుణ్య కార్యములెన్నో చేసెను ఎన్ని చేసిన నిష్ఫలం బాయెను చిన్ని పాపలు లేక తలపోసెను రామలీలను వినుము బాలామణి రంజిల్లు హృదయము కాత్యాయని రమణీయ శృతి సారమిదియేదని నీ మదిలో నమ్ము నందిని ఓ పార్వతి, అది సువిశాలమైన కోసల దేశం. సకల కళలకు సకల సంపదలకు నిలయమైనటువంటి అందమైన నగరము ఆ కోసల నగరం. నిజంగా కూడా అది భూతల స్వర్గము. అక్కడ దొరకని వస్తువు లేదు, దొరకని కళ లేదు. ధర్మమూర్తి అయినటువంటి దశరథ మహారాజు ఆ రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఈ ముగ్గురు పత్నులతో ధర్మబద్ధంగా రాజ్యాన్ని ఏలుతున్నాడు ఆ దశరథ మహారాజు. భగవంతుడు ఎంత సుఖాలనిచ్చినా ఎంత తృప్తినిచ్చినా కూడా ఏదో ఒక చోట ఒక అసంతృప్తిని కూడా పెడతాడు పార్వతి. ఎందుకంటే ఆ అసంతృప్తి లేకుంటే మనిషి దైవాన్ని మరచిపోతాడు. ఆ దైవాన్ని మరచిపోకుండా ఎప్పుడు దైవ సేవలో ఉండాలనే ఒక కారణం చేత ఏదో ఒక లోటు పెడతాడు పార్వతి. ఆ దశరథ మహారాజు కూడా సంతానం లేదు. ఎన్ని ఉంటే ఏమి, ఎంత సంపద ఉంటే ఏమి, ఎంత ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తే ఏమి, ఇంట్లో చిన్ని పాపలు లేక పుత్ర సంతానం లేక ఆ కుటుంబం అంతా కూడా ఎంతో చింతిస్తూ ఉన్నది పార్వతి అని చెప్పి దశరథ మహారాజు
ఈ విధంగా ధర్మబద్ధంగా ఏలుతూ ఉన్నాడు పార్వతి అని చెప్పి పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు. ఈ కథ ఇది ఇంకా ఇలా చెప్తూ పోతూ ఉంటే ఈ సమయం సరిపోదు. ఇప్పుడు మళ్ళీ సాహితీ గారి అవధానం ఉంది. విచ్చేసినటువంటి ఎందరో సాహితీయ మూర్తులు అందరికీ కూడా ప్రణామాలు. ఒకసారి గట్టిగా అందరము చప్పట్లు కొడదాం సాహితీ గారికి. ఈ అవకాశాన్ని ప్రప్రథమంగా నాకు ఇక్కడ రామాయణ కథాగానాన్ని చేసే అవకాశాన్ని ఇక్కడితో ప్రారంభమైంది. ఇక అది విజయమే. మీ అందరి ఆశీర్వచనంతో మా అన్నయ్యల ఆశీర్వచనం తోడైంది, ఆ రామచంద్రుడి ఆశీర్వచనం తోడైంది.